హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అంటే ఈ సినిమాకే ఇలా చెప్పారండి మీరు. కార్తికేయ 2కి మీరు చూసిన అద్భుతాలంటే అసలు జనం పిచ్చెక్కిపోతారేమో. సినిమాలో చూపించిన అద్భుతమే ఇలా ఉందంటే మీరు రియల్ గా చూసిన అద్భుతాలు ద్వారకా కావచ్చు. అవునండి. అసలు ఏం చెప్తారు? అంటే ఆ పడ్డ కష్టం అనేది కనిపించింది, అది వేరే విషయం. అయ్యో కనిపించం కదండి. అంటే దట్స్ వాట్ అండి, నేను ఇందాక చెప్పినట్టు నాకు ఎఫర్ట్స్ అండ్ ప్రేయర్స్ రెండు ప్యారల్ వెళ్తాయి. అంటే ఆ ప్రతి ప్రార్థనకి ఒక పవర్ ఉంటుంది అని నేను నమ్ముతామట. అంటే ఇట్స్ అ సైన్స్, పంచభూతాలు అవన్నీ అంటారు కదండి. సో నాకు ఫిలాసఫికల్ గా కాదు, సైంటిఫికల్ గా ఐ క్యాన్ ఫీల్ ఇట్. సో కార్తికేయ 2కి ఏదైతే ఎఫర్ట్ పెట్టామో అంతే ప్రాపర్ గా ఇట్ వాజ్ అబౌట్ లార్డ్ శ్రీకృష్ణ. ఓకే, ఒక పాయింట్ తర్వాత మేము పెట్టిన ఎఫర్ట్స్ కన్నా మేము అనుకున్నది ఒక ఎత్తు అయితే ఆయన అనుకున్నది ఇంక వేరే ఎత్తు అండి. లేదంటే 100% ఉంటాయండి. కార్తికేయ 3 అనేది 2 ఈజ్ నథింగ్ అని చెప్పను, కానీ మీరు హిస్టారికల్ గా కొన్ని బుక్స్, మనం వెళ్ళిన ప్లేసెస్, మనం విన్న కథలు, ఇవన్నీ అలా కనెక్టింగ్ ద డాట్స్ చూస్తే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. ఓకే, అసలు ఫిక్షన్ నవల్స్ ఆర్ నథింగ్ బిఫోర్ అవర్ హిస్టరీ. రాముడిది, శ్రీకృష్ణుడిది గురించి మనం మాట్లాడుకునే స్పేస్ లో ఉన్న హిస్టరీలో ఉన్న పాయింట్స్ వేరే లెవెల్ అండి. అంతే. సో మీరు చెప్పేదాన్ని బట్టి కార్తికేయ 3 వేరే లెవెల్లో ఉంటుంది. ఉండాలి. స్టార్ట్ అయిందా? అంటే బేసిక్ కోర్ పాయింట్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత నాకు 2 మూవీస్ ఉంది. ఆ 2 మూవీస్ లో వన్ ఆఫ్ ద మూవీ కార్తికేయ 3.